ఈ మధ్యలో వీడియోలు అప్లోడ్ చేయక చాలా రోజులు అవుతుంది కదా. ఎందుకంటే నాకు దివాళీ నుంచి ఫుల్ జ్వరం వచ్చింది, కాళ్ళు చేతులు నొప్పులు ఇవన్నిటితోని మస్తు సఫర్ అయినా. ఇక తర్వాత డాక్టరు మంచి హెల్తీ ఫుడ్ తీసుకోవాలి అది ఇది అని చెప్తే సరే చేసిద్దాంలే అని జొన్న పిండితోని దోశ వద్దామనుకున్నా. అనుకొని పొద్దున నానబెట్టిపోయినా, సాయంత్రం వచ్చేసరికి మంచిగా నానే జొన్నలు, బియ్యంకు బదులు జొన్నలు అంతే, మినపప్పు జొన్నలు రెండు కలిపి మిక్సీ పడితే ఇట్లా అయింది. ఇంతకు మరి దోశలు ఎట్లా వస్తాయో ఏం సంగతి అని ఫస్ట్ అయితే కొంచెం ఏమో లేస్తాయో లేవో అనుకున్నా. కానీ పిండి మాత్రం తెల్లారేసరికి మంచిగా పొంగిపోయింది. చలికాలం అయినా సరే దాని మీద ఒక బట్ట కప్పి పెడితే మంచిగా పొంగిపోయింది అనమాట. పొంగిపోయింది. ఇక దోశలు వేసేటప్పుడు పెంకను మాత్రం చూడకుండా ఎట్లుందో, అందరి ఇళ్ళలో గట్లే ఉంటుంది పెంక. అయినా సరే నా దోశలు ఎంత బాగా లేచినాయి చూడండి. ఫస్ట్ దోశ మంచిగా లేవాలంటే ఉల్లిగడ్డతోని నూనె రుద్దితే మంచిగా లేస్తాయంట. దోశ పిండి ఎంత బాగైంది, మంచిగా దోశలు వేసిన. దోశ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి, అది కూడా హెల్దీ. ఇప్పుడు ఇదైతే జొన్న పిండి దోశ వేసేటప్పుడు మాత్రం మంచిగానే అయింది. అయితే లేస్తుందో లేవదో, ఫస్ట్ దోశ కదా ఏమవుతుందా చూద్దాము, ఎందుకంటే ఫస్ట్ జర మంచిగా రాదు కదా అని అనుకున్నా. అయినా కూడా మంచిగా బ్రహ్మాండంగా లేచింది దోశ, అప్పడమైంది. జొన్న రొట్టెలు చేసుకోనికి రానోళ్ళు కూడా ఇట్లా ట్రై చేయొచ్చు కావచ్చు. నూనె కూడా తక్కువనే పట్టింది. మంచిగా కింద కాలిన తర్వాత దాన్ని మళ్ళీ ఉల్టా పల్టా మళ్ళీ కింద మీద పడేస్తే మంచిగా గాలింది. తినే వీడియో పెట్టలేను కానీ దోశ మాత్రం ఎంత క్రిస్పీగా వచ్చిందో. మీరు కూడా చేసుకొని ట్రై చేయండి, చూడండి. చేసుకున్న తర్వాత చాలా బాగుందని అంటారు. నేను కూడా ఫస్ట్ టైమే చేసిన ఇది. దోశ ఎంత బాగా వచ్చింది చూడండి. మళ్ళీ అలా మెంతులు వేయలే, ఏమేయలే. చేసుకొని తిని ఎట్లుందో చెప్పండి.